హాయ్ ఫ్రెండ్స్, 1918లో రష్యా తన రాజధానిని సెయింట్ పీటర్బర్గ్స్ నుంచి మాస్కోకి మార్చింది. ఆ తర్వాత పాకిస్తాన్, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, కజకిస్తాన్, 2005లో మయన్మార్ తమ రాజధానుల్ని ఇతర నగరాలకు మార్చుకున్నాయి. అన్నిటికన్నా మంచి ఉదాహరణ ఇండోనేషియా. క్యాపిటల్ జకార్తా నుంచి నుసెండ్రాకి తీసుకువెళ్ళింది. అందుకు కారణం అక్కడ నగరం జనాభా ఉండేందుకు వీలుగా లేదు. అందుకే క్యాపిటల్ సిటీని మార్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. అదే పరిస్థితి మన దేశ రాజధాని ఢిల్లీలో చూడాల్సి వస్తోంది. ఢిల్లీ ఈరోజు ఓవర్ క్రౌడెడ్ లెన్స్, ట్రాఫిక్ జామ్స్, పొల్యూషన్, పెరుగుతున్న జనాభా, ఇలా అనేక ప్రతికూల కారణాల వల్ల రాజధాని నగరానికి అనుకూలంగా లేకుండా పోయింది. ఇవన్నీ చూశాక దేశ రాజధానిని మార్చక తప్పదంటారా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే ఏ నగరానికి మారిస్తే బాగుంటుంది? ఇలా చేయడం భారత్కు సాధ్యమేనా? ఈ రోజు వీడియోలో ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. దేశ రాజధాని మార్చే విషయం గురించి చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఇక్కడ నుంచి క్యాపిటల్ సిటీ తీసేసి సౌత్లో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కి తీసుకువెళ్తే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. లేదంటే సెంట్రల్ ఇండియాలోకి చాలా ప్రశాంతంగా షిఫ్ట్ చేయొచ్చు. అందరికీ క్యాపిటల్ సిటీకి వెళ్లడం కూడా ఈజీ అవుతుంది. అకస్మాత్తుగా రాజధానిని మార్చాలనే ఆలోచన ఎందుకు మొదలైంది? ఇందుకు అనేక కారణాలున్నాయి. మొదటిది లొకేషన్. ఢిల్లీ నార్త్ ఇండియాలో సెంట్రల్లో ఉన్న ప్రాంతంలో ఉంది. పక్కనే ఉన్న రెండు శత్రు దేశాలకు చాలా దగ్గరగానే ఉంది. ఢిల్లీ నుంచి పాకిస్తాన్కి దూరం కేవలం 450 కిలోమీటర్లు మాత్రమే. ఢిల్లీకి చైనాకి మధ్య దూరం 730 కిలోమీటర్లు. దాడుల సమయంలో ఢిల్లీ మీద అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సెక్యూరిటీ ఫోర్స్, పోలీసులు అలర్ట్ అయ్యేసరికి మిసైల్స్ తమ టార్గెట్స్ ని చేరుకుంటాయి. భద్రతా దృష్ట్యా ఢిల్లీ తక్కువ సేఫ్టీలో ఉంది. క్యాపిటల్ సిటీతో పాటు ఇక్కడ పవర్ కూడా కేంద్రీకృతమై ఉంది. ఈ కారణంగా దేశాభివృద్ధిలో అనేక అవరోధాలు ఏర్పడ్డాయి. దేశం కోసం పాలనా విధానాలు ఢిల్లీలోనే రూపొందుతాయి. దీంతో రిమోట్ ఏరియాలకి బేసిక్ ఫెసిలిటీస్ అందించడం కష్టం. ఎందుకంటే అక్కడి వరకు ప్రభుత్వం తన దృష్టిని సారించలేదు. ఈ రోజుకి 140 కోట్ల దేశ జనాభా భవిష్యత్తు ఢిల్లీలోని నార్త్ అండ్ సౌత్ బ్లాక్స్ లో నిర్ణయం అవుతుంది. అందుకే ఇప్పటికీ వెనకబడి ఉన్నాయి. పవర్ సెంట్రలైజేషన్ కారణంగా అర్బనైజేషన్ కూడా చాలా వేగంగా జరిగింది. ఈ కారణంగా పొల్యూషన్, పాపులేషన్, లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సమస్యలు మొదలయ్యాయి. అర్బనైజేషన్ కారణంగా దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. దీంట్లో చాలా మంది ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వీళ్ళంతా ఆ నగరానికి భారంగా మారుతున్నారు. 2021 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 33 మిలియన్లు. ముంబైతో పోల్చినప్పుడు ఢిల్లీ మోస్ట్ పాపులేటెడ్ సిటీ. స్క్వేర్ కిలోమీటర్ కి 11,297 మంది నివసిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో స్క్వేర్ ఫీట్ కి 17,000 మంది నివసిస్తున్నారు. యుఎన్ రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ అత్యధిక జనసాంద్రత కలిగిన నగరంగా ఉంది. ఢిల్లీలో ఇంతగా జనాభా పెరగడానికి కారణం ఎంప్లాయ్మెంట్. 2016 లెక్కల ప్రకారం ఢిల్లీకి ప్రతిరోజు 1000 మంది వస్తూ ఉంటారు. ఇందులో 300 మంది అక్కడికి వచ్చి సెటిల్ అయిపోతారు. ఈ డేటా 7-8 సంవత్సరాల క్రితం నాటిది. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపై ఉండొచ్చు. ఢిల్లీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. పాపులేషన్ పెరిగిపోవడంతో పాటు ఇక్కడ వెహికల్స్ కూడా పెరిగాయి. ఢిల్లీలో నార్మల్ ట్రావెలింగ్ టైం ఇతర నగరాల కన్నా 50 రెట్లు ఎక్కువ. ఒక డేటా ప్రకారం ప్రతి మనిషి ఢిల్లీలో ట్రావెల్ చేయడానికి 151 గంటలు వెచ్చిస్తాడు. ఎక్కువ వాహనాల కారణంగా కార్బన్ ఎమిషన్, నాయిస్ పొల్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఢిల్లీని దేశంలోని అత్యంత పొల్యూటెడ్ సిటీగా మార్చి పడేశాయి. పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్స్ కూడా ఈ నగరానికి చిహ్నంగా మారాయి. కేవలం ఢిల్లీలోని గాలికే కాదు, మట్టిలో, నీటిలో కూడా కాలుష్యం పెరిగిపోయింది. ఢిల్లీలో పెద్ద పెద్ద ఇళ్లలో ఉండేవాళ్ల పరిస్థితి చూస్తే ఈ పెద్ద పెద్ద ఇళ్లలో వెంటిలేషన్ కూడా లేదు. ఒక రిపోర్ట్ ప్రకారం ఢిల్లీకి చెందిన 32% జనాభా ఒక గది ఉన్న ఇంట్లోనే ఉంటారు. 29% కుటుంబాలకు 2 గదుల ఇళ్లు ఉంటుంది. అందుకే ఢిల్లీలోని 60% జనాభా ఏదో ఒక శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. క్రైమ్ రేట్లో కూడా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అన్ని రకాల క్రైమ్స్ లో ఢిల్లీ టాప్ ప్లేస్ లో ఉంది. మొత్తం దేశం క్రైమ్ రేట్లో ఢిల్లీలోనే 41% క్రైమ్ రేట్ ఉంటుంది. దేశంలో జరిగే ప్రతి 5 నేరాల్లో 3 నేరాలు ఢిల్లీలోనే ఉంటాయి. కిడ్నాప్, దొంగతనం, రేప్ ఏదైనా కానీ ఢిల్లీ ముందు వరుసలో ఉండాల్సిందే. ఇందుకు కారణం పెరుగుతున్న పాపులేషన్, తక్కువగా ఉన్న పోలీస్ వ్యవస్థ, క్రమశిక్షణ, నేషనల్ క్యాపిటల్ కావడం. ఇక్కడ వీఐపీలు కూడా ఎక్కువగానే ఉంటారు. దీంతో పోలీస్ యంత్రాంగంలో సగం మంది 20,940 మంది ఆఫీసర్లు వీఐపీల రక్షణ కోసమే పనిచేయాలి. మిగిలిన 62,821 మంది పోలీసులు ఢిల్లీని కాపాడాల్సి ఉంటుంది. అంటే ప్రతి 300 మందికి ఒక పోలీస్ అన్నట్లు. అందుకే ఢిల్లీలో క్రైమ్ రేటు ఎక్కువ. ఇవన్నీ చూశాక దేశ రాజధాని ఢిల్లీ నుంచి మార్చి ఇంకెక్కడికైనా తరలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అలాంటి ప్లేస్ ఎక్కడుంది? క్యాపిటల్ మార్చే విషయం గురించి అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొద్దిమంది క్యాపిటల్ సౌత్రన్ పార్ట్లో షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అంటారు. పొలిటికల్ రైటర్స్ చెప్పే మాట ఏంటంటే
సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన చాలా దేశాలు, ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియాలో హిందూ మతాన్ని అందరూ స్వేచ్ఛగా ఆచరిస్తారు. అందుకు కారణం సౌత్ ఇండియానే. ఇక్కడి నుంచే ఆ దేశాలకు హిందువుల భక్తి వెళ్ళింది. మన దేశ చరిత్రను అనేకసార్లు ఢిల్లీని మధ్యలో పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఢిల్లీ జనారణ్యంగా మారింది. అందుకే క్యాపిటల్ సిటీని మార్చడం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇందుకు సౌత్ ఇండియాలోని అన్ని లొకేషన్లు బాగుంటాయి. మైసూర్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ లేదంటే హైదరాబాద్ లాంటి నగరాన్ని దేశ రాజధానిగా చేయొచ్చు. వీటికి తోడు బిఆర్ అంబేద్కర్ థాట్స్ ఆన్ లాజిస్టిక్స్ స్టేట్స్ లో హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ సిటీగా ఉంటే బాగుంటుంది అని సూచించారు. అయితే సౌత్ కి ఢిల్లీ దూరంగా ఉంది. అందుకే ఈ విషయం గురించి ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫ్ ఇండియా కూడా హైదరాబాద్ ని దేశ రాజధానిగా మార్చే విషయం మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా ఉండడానికి ఐడియల్ ఒపీనియన్ అని చెప్పాలి. ఇక్కడి నుంచి బెటర్ గవర్నెన్స్ అందించొచ్చు. నగరం కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇన్వెస్టర్స్ కూడా చాలా ఆకర్షితం అవుతారు. దేశ రాజధాని హైదరాబాద్ కి మార్చే ఆలోచన చేస్తే పెట్టుబడులు పుష్కలంగా వర్కౌట్ అవుతాయి. హైదరాబాద్ ఫైనాన్షియల్ హబ్ గాను ఉంది. దేశ రాజధాని కావాల్సిన బేసిక్ నీడ్స్ కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. మంచి రోడ్ సౌకర్యాలు, ఇంటర్నెట్, ఎయిర్పోర్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అయితే మరోవైపు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలాగే హైదరాబాద్ కూడా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న నగరంగా మారుతోంది. క్లైమేట్ చేంజ్ లో ఢిల్లీ కన్నా హైదరాబాద్ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా 23% ఉన్నారు. ఢిల్లీలో ఈ సంఖ్య 3 రెట్లు ఎక్కువ. ఇవన్నీ చూసినప్పుడు హైదరాబాద్ కూడా ఢిల్లీలాగే కనిపిస్తోంది, కొంచెం ఇంచుమించులో. హైదరాబాద్ దేశ రాజధానిగా చేయాలనే ఆలోచన చేసినప్పుడు ఈ ప్రతికూలతలన్నీ కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ను దేశ రాజధానిగా మారిస్తే ఢిల్లీ కన్నా దారుణమైన పరిస్థితులు తయారవుతాయి. అందుకే ఈ అభిప్రాయం సరైంది కాదేమో. ఇది విశ్లేషకుల మాట. హైదరాబాద్ తరువాత చెన్నై పేరు వినిపిస్తుంది. ఒకవైపు మద్రాస్ పేరుతో పిలిచేవారు. చెన్నైకి మారిస్తే పాకిస్తాన్, చైనాకి దేశ రాజధానిగా దూరంగా ఉంటుంది. కోస్టల్ బెల్ట్ ఉంటుంది. చరిత్ర కూడా చూస్తే బ్రిటిష్ వాళ్ళు తమ రాజ్య పాలన సాగించడానికి చెన్నైని ముఖ్య నగరంగా చేసుకున్నారు. అందుకే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెటిల్ చేయడం అంత కష్టమైన పనేం కాదు. ఇక్కడ పొల్యూషన్, జనాభా కారణంగా ఐడియల్ సిటీగా మార్చలేరు. దేశ రాజధానిని చేయలేరు. భాష కూడా సమస్య. చెన్నై తరువాత బెంగళూరు గురించి ఆలోచిస్తే విపరీతమైన ట్రాఫిక్. నితిన్ గడ్కరీ కూడా ఈ విషయంలో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే టైం అంతా ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కుపోతుందట. ఆ తరువాత బెటర్ ఆప్షన్ కోల్కతానే. ఢిల్లీ కంటే ముందు ఇండియా క్యాపిటల్ సిటీగా కూడా ఉండింది. కానీ ఇక్కడ పాపులేషన్, పొల్యూషన్, పాలిటిక్స్ తో దేశ రాజధానిగా మార్చే పరిస్థితులు కనిపించడం లేదు. పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా మోడర్న్ డెవలప్మెంట్ కష్టం. ముంబై గురించి ఆలోచిస్తే ముంబై మీద మరింత బర్డెన్ పెంచడమే అవుతుంది. 2008 ఉదాహరణ చూశాక ముంబై అంత సేఫ్ కాదనే విషయం తేలిపోయింది. నాగ్పూర్ గురించి ఆలోచిస్తే 1962లో ఇండియా, చైనా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను నాటి ప్రధాని నెహ్రూ నాగ్పూర్కే షిఫ్ట్ చేశారు. నాగ్పూర్లో చాలా ఖాళీ స్థలాలున్నాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. సో ఇక్కడికి మారిస్తే బాగుంటుంది. అయితే రాజధాని నగరాన్ని మార్చడం అంత తేలికైన విషయం కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి తోడు దానికి తగ్గ ప్లానింగ్ కి కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. మరి మన దేశ రాజధానిని ఎక్కడికి మారిస్తే బాగుంటుంది? మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి.